హాయ్ అండి. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో, మీరెప్పటినుంచో వెయిట్ చేస్తున్న వ్లాగ్ అనమాట. నా డెలివరీ వ్లాగ్. ఎందుకింత డిలే చేశానో వ్లాగ్ చూస్తూ ఉండండి. డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఈరోజొచ్చేసి 26థ్ ఫిబ్రవరి 2024 అనమాట. మార్నింగ్ టైం చూసారు కదా! మేము 6 కంతా హాస్పిటల్‌లో ఉండాలి అనేసి మేడం అయితే చెప్పారు. సో, తొందరగానే బయలుదేరేసినామనమాట. 5:45కి అట్లా బయలుదేరినాము. బయలుదేరేసి ఇంకా హాస్పిటల్‌లో 6:05, 6:10 కంతా అక్కడ ఉన్నామనమాట. సో, చూస్తున్నారు కదా! మార్నింగ్ మార్నింగ్ అయితే అసలేం ట్రాఫిక్ లేదు. తొందరగానే వెళ్ళిపోయినాము. నేను, మా అమ్మ, మా హస్బెండ్, మా అత్తమ్మ, యాపీ మేము వరకే వెళ్ళామనమాట ఫస్ట్. సో, ఇంకా వెళ్ళినాము. ఇంకా అక్కడ ఉండే ప్రొసీజర్స్ అన్నీ ఉంటాయి కదా! నేను వెళ్ళంగానే నాకు ఫస్ట్ అయితే బీపీ అంతా చెక్ చేసి, వెయిట్ చెక్ చేసి, సీటీజీ అయితే పెట్టారనమాట. సీటీజీ పెట్టేసిన తర్వాత ఇంకా క్యాన్‌లో పెట్టేసి, ఇంకా డెలివరీకి సంబంధించిన ప్రొసీజర్ అంతా స్లోగా అన్నీ స్టార్ట్ చేశారనమాట. అన్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మేడం అయితే వస్తారు కదా! వచ్చిన తర్వాత ఇంకా డెలివరీ అయితే చేశారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! మేమైతే వెయిట్ చేస్తా ఉన్నాము. సిస్టర్ అన్నీ రెడీ చేసుకుంటుందనమాట. రెడీ చేసిన తర్వాత పిలుస్తాను అంటే మేము ఇక్కడ కూర్చొని ఉన్నామనమాట. ఇక్కడ హ్యాపీ చూడండి, హ్యాపీ బర్త్‌డే అని పాడుతానే ఉందనమాట. తనకి ఏం తెలుసో ఏమో నాకసలు అర్థం అవ్వట్లేదు. బేబీ ఆ రోజు వస్తుందని తనకు అర్థమైందో ఏమో మరి. హ్యాపీ బర్త్‌డే అని చెప్తానే ఉందనమాట. సో, విన్నారు గదండీ! నా బేబీ హార్ట్ బీట్ అనమాట. డెలివరీకి వెళ్ళే ముందు నా బేబీ హార్ట్ బీట్ అయితే అంతా ఉంది. సో, ఇంకా నాకు సీటీజీ పెట్టేశారు. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి డెలివరీకి సంబంధించిన ఫార్మాలిటీస్ ఉంటాయి గదా! అవైతే ఫిల్ చేస్తున్నారనమాట. నేను చిన్నగా వీడియో అయితే తీసుకున్నాను. తను ఫిల్ చేస్తున్నారు. నాకు ఇక్కడ ఒక పక్క సీటీజీ అవుతుంది. ఇంకా ప్రొసీజర్ అయితే స్పీడ్‌గానే అయిపోయిందనమాట. యాపీ అప్పుడు కొంచెం డిలే అయింది. ఇప్పుడు ఎంత స్పీడ్‌గా అయిపోయింది. డెలివరీ రూమ్‌కి తీసుకెళ్తుంటే అయ్యా! అప్పుడేనా అన్నట్టు అన్నాననమాట నేను సిస్టర్ తోటి. ఇంకెంతసేపు వెయిట్ చేస్తావు మరి? అన్నీ ఆల్రెడీ రెడీ అయిపోయినాయి. మేడం కూడా ఆన్ ది వేలో ఉన్నారు. పద అనేసి నన్నైతే తీసుకొని వెళ్ళినారనమాట. సో, ఈసారైతే అట్లా అనిపించింది. హ్యాపీ అప్పుడంటే ఏం పెయిన్స్ తెలీదు. నెక్స్ట్ ఎట్లా ఉంటది పెయిన్ అవన్నీ ఏం తెలీదు గదా! ఇప్పుడు అన్నీ ఎక్స్‌పీరియన్స్ అయ్యేసి ఉన్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏ ప్రొసీజర్ చేస్తే అది ఎంత పెయిన్ వస్తదో అన్నీ మనకు తెలుసు కాబట్టి, అబ్బా! ఇప్పుడు ఈ ప్రొసీజరా అప్పుడే వచ్చేసిందా ఇది అన్నట్టు అనిపించిందనమాట. సో, డెలివరీకి కూడా రూమ్‌కి తీసుకెళ్ళేటప్పుడు నాకు అట్లనే అనిపించి అన్నాననమాట సిస్టర్‌తోని అప్పుడే తీసుకెళ్తారా అనేసి. సో, ఇంకా అట్లయితే డెలివరీ రూమ్‌కి వెళ్ళిపోయాను. అందరికీ డెలివరీ అంటే చాలా హ్యాపీనెస్ వస్తది. కానీ నాకు మాత్రం అసలు ఈ డే ఎందుకుంది నా లైఫ్‌లో అన్నట్టు అనిపించిందనమాట. అస్సలు నాకు ఈ వ్లాగ్ పెట్టడానికి అసలు ఇష్టమే లేదండి. మీరెంత వెయిట్ చేస్తున్నారు గానీ నేను ఎందుకు ఇంత డిలే చేశాను అంటే, నాకు చాలా అంటే చాలా ఎమోషనల్ అనమాట. నాకు అస్సలు ఇష్టం లేదు ఈ వ్లాగ్ పోస్ట్ చేయడము. అయిపోయింది ఇంక అంతా మర్చిపోదాము అన్నట్టు అనిపిస్తుందనమాట. కానీ చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇంకా వెయిట్ చేయిస్తే బాగుండదు అని చెప్పేసి ఇంకా నేనే ఇంకా పోస్ట్ చేస్తున్నాననమాట. ఆల్రెడీ దగ్గర దగ్గర 1 మంత్ అవ్వడానికొస్తుంది నాకు డెలివరీ అయిపోయి. ఎందుకు ప్రతిసారి నేను బేబీని డిశ్చార్జ్ చేసుకొని ఇంటికొచ్చి కూడా 10 డేస్ అయిపోతుంది. తర్వాత నుంచి రెగ్యులర్‌గా వీడియోస్ పెడదాము అనుకుంటున్నాను గానీ, ఆల్రెడీ 2 వ్లాగ్స్ అయితే పోస్ట్ చేసినా గానీ, అవి ఏమంత అనిపియలేదు. ఈ వ్లాగ్ ఎప్పుడైతే ఎడిట్ చేద్దాము అని పట్టుకుంటానో, నాకొక పీడకలలాగా అనిపిస్తదనమాట. అసలు చూడొద్దు ఇవన్నీ ఏవి అన్నీ మర్చిపోదాము అన్నట్టు నాకసలు ఎన్ని సార్లు ఫోన్ పట్టుకున్నా నాకు ఎడిట్ చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే అస్సలు లేదు. ఇంకొకటి నాకు గుర్తొస్తేనే నాకు ఏడుపొచ్చేస్తదనమాట. ఇంక ఏడ్చుకుంటూ మాట్లాడితే అస్సలు బాగోదు. కొన్ని రోజులు ఆగుదాంలే స్ట్రాంగ్ అయిపోతా, అన్నీ మర్చిపోతా, మాట్లాడినప్పుడు ఎమోషనల్ అవ్వను అన్నట్టు వెయిట్ చేస్తా ఉన్నాను కానీ, ఎంత వెయిట్ చేసినా ఇంకా నన్ను ఎమోషనల్ అవ్వకుండా నేను కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాననమాట. సో, అసలు యాక్చువల్‌గా ఏమైంది? ఆల్రెడీ నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఒక ఐడియా అనేది ఉంటది. కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే తెలీదు గదా! సో, బేబీకి ఇట్లా ప్రాబ్లమ్ ఉంది. బేబీ పుట్టిన తర్వాత ఆపరేషన్ చేయాలి అనేసి ఫస్ట్ నుంచి గైనకాలజిస్ట్ మాకు చెప్తూనే ఉన్నారు గదా! అంత చెప్తున్నా గానీ, ఎందుకో పాజిటివ్‌గా ఆలోచించి ఏం అవ్వదులే డెలివరీ తర్వాత అంతా ఓకే అని చెప్తారు. బేబీని మాకే ఇచ్చేస్తారులే అన్న మైండ్ తోటైతే ఉన్నామనమాట. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బేబీ ఇంకా డెలివరీ రూమ్‌కైతే వెళ్ళిపోయానని చెప్పాను గదా! వెళ్ళిపోయిన తర్వాత డెలివరీ అయితే చేశారు. చేసేసిన తర్వాత బేబీనైతే నాకు చూయించారనమాట. చూయించిన తర్వాత నేను బేబీకైతే కిస్ చేసిన. బేబీ పుట్టిన తర్వాత మదర్‌కైతే టచ్ చేయిస్తారు కదా! సో, అట్లా టచ్ చేయించేటప్పుడు చెప్పారనమాట. ఇట్స్ ఎ బేబీ బాయ్ అనేసి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా అనమాట. బయట మా అమ్మ, మా అత్తమ్మ, మా హస్బెండ్, మా పెద్దత్తమ్మ ఉన్నారనమాట. అస్సలు నాకు తెలీదు నాకింకా స్టిచెస్ కూడా వేయలేదనమాట. బేబీని తీయంగానే పంపించేస్తున్నారు. అంత ఇమ్మీడియేట్‌గా పంపిస్తారని కూడా నాకు కొంచెం ఐడియా కూడా లేకుండే అనమాట.
సో ఎవరికైనా డెలివరీ అయిన తర్వాత బేబీ గర్ల్ బేబీ బాయ్ అనేసి బయట ఉన్న అటెండర్స్కి అయితే చెప్తారు కదా, కానీ మా సిచ్యువేషన్లో ఏంటి అంటే బేబీని అంతా ర్యాప్ చేసేసారంట. ఆల్రెడీ అంబులెన్స్ కింద వెయిట్ చేస్తూ ఉందంట. సో బేబీ వాళ్ళ ఫాదర్ ఎవరు అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ని అయితే పిలిచి ఇంకా డైరెక్ట్ అంబులెన్స్లో ఎక్కించారంట. ఆయనకు అసలు షాక్ అనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మేము ఎవ్వరము. అట్లీస్ట్ కొంతసేపు అన్న బేబీ ఉంటుంది, పీడియాట్రిషియన్ వచ్చి ఇక్కడ చెక్ చేస్తారేమో, చెక్ చేసిన తర్వాత బేబీ కండిషన్ని బట్టి నార్మల్గా మేమే తీసుకొని వెళ్ళాల్సి వస్తుందేమో అని ఇట్లా ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ బేబీ పుట్టి నాకు ఇంకా స్టిచ్చెస్ కూడా వేయకముందే తీసుకొని వెళ్ళిపోతారని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా హస్బెండ్ ఎట్లా అంటే పుట్టిన బేబీస్ చాలా సెన్సిటివ్ ఉంటారు కదా, వాళ్ళని ముట్టుకోవడానికి కూడా ఆయన భయపడతారనమాట. యాపీని కూడా ఇట్లా జస్ట్ టచ్ చేస్తుండే. అట్లాంటిది నా చిన్న బేబీని తీసుకొని వెళ్ళిపోతుంటే ఎవరి గుండె స్ట్రాంగ్ ఉంటుంది చెప్పండి. నేను అస్సలు తట్టుకోలేకపోయానంట. కానీ ఏం చేస్తాడు చెప్పండి, ఆయన ఒక్కడే స్ట్రాంగ్గా ఉండాలి. నాకేమో చెప్పే సిచ్యువేషన్ కాదు. ఒకవేళ ఏమంటారు అనెస్థీషియా మొత్తం తగ్గిపోయినాక కూడా నాకు అసలు ఏమి కూడా చెప్పలేదన్నమాట. నాకు చెప్తే నాకేమైపోతుందో అనేసి చాలా టెన్షన్ పడ్డాడనమాట. సో అట్లా నాకు అసలు ఏమీ కూడా చెప్పలేదు. ఆ రోజు ఈవినింగ్ వరకు అంతా నాకు మత్తు దిగిపోయి నార్మల్ అయిపోయినా అనమాట. మత్తు దిగిపోయిన తర్వాత చూసుకుంటే నా పక్కన బేబీ లేదు. ఏమైంది అంటే ఎవ్వరు ఏం చెప్తలేరనమాట. సో నాకు ఇంకా ఏం అర్థం అవ్వట్లేదు. బేబీ ఎట్లున్నాడు అనేసి చూసుకోవడానికి నా దగ్గర ఒక ఫోటో కూడా లేదండి. సో ఇంకా ఈవినింగ్ ఏం చేసిన అంటే మా హస్బెండ్కి అయితే ఫోన్ చేసిన అనమాట. ఆయన ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్తాడేమో అనేసి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే ఆయన ఫోన్ కట్ చేస్తూ ఉన్నాడనమాట, ఎత్తట్లేదు. సో ఇంకా వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తే మా హస్బెండ్ అయితే స్టేటస్ పెట్టుకున్నారనమాట. ఈ పిక్ చూసేసరికి నాకు అసలు ఎంత బాధ వేసిందంటే అంత బాధ వేసిందనమాట. ఇలాంటి సిచ్యువేషన్లో నా బేబీని చూడాల్సి వస్తుంది అనేసి అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎట్లా అంటే బేబీ పుట్టిన తర్వాత నార్మల్గా ర్యాప్ చేసి ఇస్తారు కదా, అట్లా ఫోటో తీస్తే కూడా నాకు నచ్చదనమాట. బేబీని మంచిగా డ్రెస్ చేసి మంచిగా ఫోటో తీసుకోవాలి. ఎందుకు అంటే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది కదా ఫస్ట్ ఫోటో అనేది. కానీ ఈ ఫోటోలో చూసి మాత్రం నాకు అస్సలు తట్టుకోలేకపోయినా అనమాట. ఏడవాలి అంటే కూడా భయం వేస్తుంది. ఎందుకంటే అప్పటికి ఆపరేషన్ అయ్యి ఒక 10 hours కూడా అవుతలేదు అనమాట. ఏడుస్తే నాకేమన్నా అయిపోతే మళ్ళీ నా పిల్లలకి ఎవరు అవుతారు అన్నట్టు ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా కానీ అసలు కంట్రోల్ చేయలేకపోయినా. ఎంత ఏడవద్దు అనుకుంటున్నా కానీ కళ్ళల్లో నుంచి అయితే ఆటోమేటిక్గా వాటర్ అనేటివి వచ్చేస్తూనే ఉన్నాయి. అస్సలు కంట్రోల్ చేయలేకపోయినా. ఎవరా పాప? ఇక్కడ చూస్తున్నారు కదా యాపీకి సెకండ్ డే అనమాట. డెలివరీ అయిన సెకండ్ డే రోజు అయితే అస్సలు ఇంకా నేను కనిపించలేదు, మా హస్బెండ్ కూడా కనిపించలేదు అనమాట. ఇద్దరు కనిపించకపోయేసరికి ఆమెకి ఇంకా ఫుల్ ఫీవర్ వచ్చేసింది. చూస్తున్నారు కదా నోరు కూడా తిరుగుతలేదు అనమాట ఆమెకు మాట్లాడడానికి, అంత ఎక్కువ ఫీవర్ వచ్చిందనమాట. యాపీని చూసి బాధ అనిపిస్తుంది, నా పక్కన బేబీ లేదనేసి బాధ అనిపిస్తుంది. నా సిచ్యువేషన్ ఏమో నేను లేచి కూర్చోలేను కూడా. అట్లాంటి సిచ్యువేషన్ మా హస్బెండ్ ఏమో అక్కడ ఉన్నారనమాట. అసలు ఫ్యామిలీ కంప్లీట్ అయ్యింది అనుకున్నాం కానీ నలుగురం 4 దిక్కులలో ఉంటాం అనేసి మాత్రం అస్సలు అనుకోలేదండి. ఇట్లాంటి సిచ్యువేషన్ మాత్రం అసలు ఎవ్వరికి రావద్దనమాట. సో ఫోటో గురించి చెప్తున్నాను కదా, ఇంకా ఆ ఫోటో మాత్రం అదొక్క రోజే చూసిన అండి. ఇంకా నెక్స్ట్ డే నుంచి నాకు ఆ ఫోటో చూడాలి అని కూడా అనిపిస్తలేదనమాట. సో ఇంకా ఫోన్ చేస్తే మా హస్బెండ్ లిఫ్ట్ చేయలేదని చెప్పిన కదా, మళ్ళీ చూసుకొని తనే చేశారనమాట. చేసిన తర్వాత ఏమైంది ఏంటి అంటే ఏం అవ్వలేదు, బేబీ అంతా బాగానే ఉంది, అబ్జర్వేషన్లో పెట్టుకున్నారు అంతే, ప్రాబ్లం ఏంటి అని తెలుసుకోవడానికి ఈవినింగ్ వరకు మనల్ని పంపించేస్తారు డిశ్చార్జ్ చేసి అని చెప్పిండు అనమాట. ఆల్రెడీ 3 or 4 అవుతుంది, టైమింగ్స్ అంతా గుర్తులేవండి. ఈ వ్లాగ్ కూడా నేను ర్యాండమ్గా తీసిన అనమాట. అక్కడక్కడ ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు అట్లా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో అట్లా ఈవినింగ్ అవుతుంది ఇంకా వస్తలేరు అనేసి మళ్ళీ ఫోన్ చేసిన అనమాట. సో రిపోర్ట్స్ ఇంకా రాలేదు, రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తాము అనేసి చెప్పారు. సో ఇంకా నైట్ అంతా పడుకోలేదనమాట. ఇంకా ఆల్రెడీ ఫుల్ పెయిన్స్ ఉంటాయి కదా, అనెస్థీషియా ఉన్నంత వరకే మనకు పెయిన్స్ అనేటివి తెలియదు. వన్స్ అది స్లోగా తగ్గుతూ వస్తుందంటే ఇంకా బ్యాక్ పెయిన్ అవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా. ఇంకా నైట్ కూడా పెయిన్స్ వస్తుంటే మత్తు ఇంజెక్షన్ అయితే తీసుకున్నాను అనమాట పెయిన్కి, ఇంకా నిద్ర రావడానికి కూడా. ఆ ఇంజెక్షన్ తీసుకున్నా కూడా 1 hour 1.5 hour కన్నా నాకు ఎక్కువ నిద్ర పట్టకపోయేది, మళ్ళీ మెలకువ వచ్చేది. అట్లనే కూర్చొని ఉండేదాన్ని అనమాట. ఎప్పుడైతుంది రేపు నా బేబీ ఎప్పుడు నా దగ్గరకు వచ్చేస్తుంది అనేసి. సో ఇంకా మార్నింగే ఫోన్ చేసేదాన్ని అనమాట, 6కి 5కి నాకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేస్తూనే ఉండేదాన్ని అనమాట. ఏమైంది, పంపిస్తా అన్నారా, రిపోర్ట్ వచ్చిందా, పంపిస్తా అన్నారా, రిపోర్ట్ వచ్చిందా, అట్లా ఫోన్ చేస్తూనే ఉండేదాన్ని. మార్నింగ్ పంపిస్తా అన్నాడు కదా, మార్నింగ్ ఫోన్ చేస్తేనేమో మళ్ళీ మధ్యాహ్నం అన్నాడు, మధ్యాహ్నం ఫోన్ చేస్తే ఈవినింగ్ అన్నాడు, మళ్ళీ ఈవినింగ్ ఫోన్ చేస్తే రేపు మార్నింగ్ అన్నాడు. అట్లా 3 days కంప్లీట్ అయిపోయినాయి. నాకేమో చాలా అంటే చాలా కోపం వస్తుంది అనమాట. ఏం చెప్తలేరు, బేబీ ఎట్లా ఉందో నేను చూడలేదు,
సో ఎంత నరకం అనిపించిందంటే ఆ 3-4 డేస్ నాకు అంత నరకం అనిపించిందనమాట. బేబీ గురించి నాకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తలేరనమాట. అంతా బానే ఉంది, డిశ్చార్జ్ చేస్తామన్నారు. అంత బానే ఉంది, డిశ్చార్జ్ చేస్తామన్నారు అని చెప్తారు కానీ డిశ్చార్జ్ చెయ్యరు, తీసుకొని రారు. సో ఇంకా పిచ్చిదానిలాగా ఏడ్చుకుంటూ ప్రతి నిమిషం ఎప్పుడు గడుస్తుంది ఎప్పుడు గడుస్తుంది అనేసి ఎవ్రీ 10 మినిట్స్కి 15 మినిట్స్కి అట్లా ఫోన్ చేసేదానమాట మా హస్బెండ్కి. ఆయనేమో నన్ను తిడతా ఉన్నారనమాట. ఆయన తిట్టినప్పుడల్లా ఏడుపు వస్తుంది కానీ ఏడుపు వచ్చినా ఏం చేస్తాం, ఆయన తప్ప నాకు ఇంకెవ్వరు చెప్పేటోళ్ళు లేరు ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకొకటి అక్కడ ఎవ్వరు లేరనమాట. సో ఇంకా తిడితే తిట్టని అన్నట్టు అట్లనే ఫోన్ చేసేదాన్ని, పిచ్చిదానిలాగా చేసిన అనుకోండి. ఆయన తిట్టడంలో కూడా తప్పేం లేదు అనేసి ఇప్పుడు అనిపిస్తుంది కానీ అప్పుడు నేనున్న సిచ్యువేషన్లో కూడా నేను నిజంగా పిచ్చిదాన్ని అయిపోతుండేనేమో అన్నట్టు అనిపిస్తుండే అనమాట. ఆ రూమ్లో నా బేబీ లేకుండా నేను ఒక్కదాన్ని ఎక్కడ డిప్రెషన్లోకి వెళ్ళిపోతా అని నన్ను నేను మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి ఎంత ట్రై చేయాలో అంత ట్రై చేసుకున్నా. అండ్ నెక్స్ట్ యాపీని ఎక్కువ నా దగ్గరనే ఉంచుకోవడానికి ట్రై చేసిన అనమాట. మార్నింగే తీసుకొని వచ్చేసేయండి, మధ్యాహ్నమే తీసుకొని వచ్చేసేయండి, ఇక్కడనే ఉంటుంది యాపీ అనేసి నైట్ వరకు అక్కడనే ఉంచుకొని నైట్ పడుకోవడానికి ఒక్కటి తీసుకువెళ్ళడానికి మా హస్బెండ్ వస్తుండే అనమాట. అంతకు మించి ఒక 10 మినిట్స్ కూడా అక్కడ నా దగ్గర హాస్పిటల్ ఉన్నదైతే లేదనమాట. ఎందుకు అంటే అక్కడ బేబీ దగ్గర తన తన అవసరం ఎక్కువ ఉందనమాట. సో అక్కడ తను ఉండాల్సి వచ్చింది. ఆడికి ఇంకా మా ప్రకాష్, మా అన్న వాళ్ళు కొంతసేపు అక్కడ ఉంటే ఈయన కొంతసేపు ఇక్కడ ఉన్నారనమాట. వాళ్ళు ఇక్కడ ఉంటే ఈయన అక్కడ అట్లా షిఫ్ట్లలాగా ఉండి మరీ చూసుకున్నారు మమ్మల్ని. అసలు ఎంత హార్డ్ సిచ్యువేషన్స్ అంటే అసలు చెప్పలేమండి. ఎవ్వరికి అసలు ఇట్లాంటి సిచ్యువేషన్స్ రావద్దు. దేవుడు ఎందుకు మమ్మల్ని ఇంత టెస్ట్ చేసిండో నాకు ఇప్పటికి అర్థం అవ్వట్లేదు అనమాట. అడగకుండా ఇచ్చిండు, నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చిండేమో అనేసి అనుకున్నాను ఒక సైడ్ ఆఫ్ కాయిన్. కానీ ఇంకొక సైడ్ ఆఫ్ కాయిన్ ఆయన మమ్మల్ని టెస్ట్ చేయడం స్టార్ట్ చేసిండు అనేసి నాకు ఇప్పుడు అర్థమవుతుందనమాట. అస్సలు మాకేమన్నా అయితే తట్టుకోగలుగుతాం కానీ గంత చిన్న బేబీకి ఏమన్నా అయితే ఎవరు తట్టుకుంటారు చెప్పండి. వాడు నా కడుపులో పుట్టడమే వాడు చేసుకున్న పాపమా, లేకపోతే మేము చేసుకున్న పాపమా, ఏది నాకు అసలు అర్థం అవ్వలేదన్నమాట. సో అట్లా ఊరికే ఫోన్లు చేసి బాగా టార్చర్ చేసేదాన్ని అనమాట. మా ప్రకాష్కి కూడా చేసేదాన్ని. ఏమన్నా ఫొటోస్ ఉంటే పంపియండి, ఏమన్నా వీడియోస్ ఉంటే పంపియండి అనేసి మా అన్నకి అడిగేదాన్ని అనమాట. ఎవరిని అడిగినా ఎవ్వరు పంపించకపోయేది. సెకండ్ డేనో థర్డ్ డేనో నాకు ఒక్క పిక్చర్ అయితే పంపించారనమాట. అసలు పంపించకుండా ఉన్నా బాగుండేది అనేసి నేను అప్పుడు అనుకున్నాను. వాళ్ళు అట్లా అనుకుని వాళ్ళు పంపించలేదనమాట. ఆ ఫోటో ఫస్ట్ డేనే వాళ్ళు బాబుని తీసుకొని వెళ్ళిపోయినారు కదా, వెళ్ళిపోయిన ఫస్ట్ డేనే దింపిన ఫోటో కానీ వాళ్ళు నాకు అసలు పంపించలేదనమాట, నేను తట్టుకోలేను అనేసి. సో ఊరికే ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నాను అనేసి ఇంకా ఆ పిక్చర్ అయితే పంపించారనమాట. ఇంకా పిక్చర్ పంపించినాక నేను ఇంకా అస్సలు తట్టుకోలేకపోయినా అనమాట. ఇంకా గట్టి గట్టిగా ఏడుస్తుంటే ఇంకా పక్కన ఉన్న వాళ్ళందరూ అంతగానం ఏడవద్దమ్మా, ఆపరేషన్ అయింది, నీకేమన్నా అయిపోతే మళ్ళీ ఎవరు అవుతారు అనేసి ఎంతమంది చెప్పినా తట్టుకోలేకపోయినా అనమాట. నా బేబీని నేను అందంగా చూసుకోవాలి అనుకున్నా కానీ ఇట్లా వాళ్ళ మధ్యలో చూడాల్సి వస్తుంది అనేసి అయితే అనుకోలేదు. అసలు ఈ పిక్ చూసి అయితే నా వల్ల అసలు అవ్వలేదన్నమాట. అసలు చూడలేకపోయినా నేను వెంటనే డిలీట్ చేసేసిన అనమాట. నేను నేను చూడను అన్నట్టు డిలీట్ చేసి పెట్టేసుకున్నా. అసలు నా దగ్గర ఇంకా ఫొటోస్ ఏమీ లేవన్నమాట. చాలా అంటే చాలా కష్టంగా అనిపించింది. ఇంకా ఆ రోజు నైటే అనుకుంటా అసలు నిద్ర కూడా పట్టలేదు. నైట్ అంతా మేల్కొనే ఉన్నా. కొంతసేపు మత్తు ఇంజెక్షన్ తీసుకొని పడుకున్నా. పడుకున్న తర్వాత ఇంకా ఆ మత్తు ఉన్నంతసేపే నిద్ర వస్తుంది కానీ మళ్ళీ మెలుకువ వస్తుంది. మెలుకువ వచ్చిందంటే ఇంకా అసలు నిద్ర పట్టట్లేదు అనమాట. సో ఆ పిక్చర్ పంపించుకోకుండా ఉండాల్సింది అనేసి అనుకున్నాను. ఆ పిక్చర్ కూడా మా హస్బెండ్ పంపించలేదు, మా ప్రకాష్ పంపించిండు అనమాట. ఇంకా మళ్ళీ మళ్ళీ ఫొటోస్ ఏం అడగకు, మళ్ళీ ఫోన్ చేయకు, లోపలికి పంపించరు, ఫొటోస్ తీయనియరు అనేసి ఇంకా అదొక ఫోటో పంపించి ఫోన్ చేసి చెప్పిండు అనమాట. ఇంకొద్దులే ఫోన్ చేయొద్దు అనేసి ఇంకా అప్పటి నుంచి ఫోన్స్ చేయడం అయితే బంద్ చేసిన అనమాట. ఇంకా ఆయనకు ఫోన్ చేస్తలేను. వాళ్ళంతా వాళ్ళు చెప్పే వరకు కూడా బేబీ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఏం అడగలేదన్నమాట. ఇంకా నాకు అర్థమైపోయింది బేబీని పంపించారు ఇప్పట్లా అనేసి. సో ఇంకా ఎంత బాధ ఉన్నా నేనే ఏడ్చుకుంటా, నేనే అనుకుంటా కానీ ఇంకా ఎవరికి ఫోన్ చేయను, ఎవరికి టార్చర్ చేయను, ఎవరికి బేబీ గురించి ఇంకా అడగను అనేసి ఇంకా గమ్మునున్నా. నేను ఇంకా గమ్మునున్న కొద్దీ నాకు ఇంకెవ్వరు ఏ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పలేదన్నమాట. సో ఇంకా మేడం మార్నింగ్ రౌండ్స్కి వస్తే మేడంని అడిగేదాన్ని అనమాట బేబీ ఎలా ఉన్నారు అనేసి. మేడంని అడిగితే మేడం ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే నాకు చెప్పేసి వెళ్ళేవారనమాట. సో ఇంకా ఆ ఇన్ఫర్మేషన్ తోటి నేను ఇంకా సైలెంట్గా ఉండేదాన్ని అనమాట. ఇంకా డిశ్చార్జ్ చేసే రోజు వచ్చేసి మేడం ఏం చెప్పారు అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా నువ్వు హాస్పిటల్కి వెళ్ళి బేబీని చూసేసి ఇంటికి వెళ్ళొచ్చు అనేసి అయితే చెప్పారనమాట.
నాకైతే 90% వరకైతే వెళ్ళాలని లేకుండే. ఎందుకు అంటే చూస్తే నేను తట్టుకోలేను అన్నట్టు వెళ్ళొద్దు అనుకున్నాను. కానీ ఒక 10% మాత్రం వెళ్ళి నా బేబీని చూసుకుందాము అన్నట్టయితే అనిపిస్తుందనమాట. కానీ నేను ఎవరితోటైతే ఏం చెప్పలేదు. ఇంకా డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకా మనం ఇంటికి వెళ్ళే రూట్ గుర్తుపడతాం కదా! సో, హాస్పిటల్‌కి తీసుకెళ్ళకుండా ఇంటికి తీసుకెళ్తున్నారనమాట. హాస్పిటల్‌కి తీసుకెళ్ళకుండా ఇంటికి తీసుకెళ్తున్నారు ఎందుకు అనేసి కూడా నేనేం అడగలేదనమాట. ఇంకా సైలెంట్‌గా వెళ్ళిపోయినా. ఎందుకు అంటే వెళ్ళేటప్పుడు నాకు చాలా బాధగా ఉండే అనమాట. ఎందుకు అంటే అప్పుడేమో హ్యాపీగా హ్యాపీని ఎత్తుకొని మంచిగా అయితే ఇంటికి వెళ్ళాము. కానీ ఈసారి మాత్రం ఒంటరిగా వెళ్తుంటే భలే అంటే భలే బాధ అనిపించింది. సో, ఇంకా ఆ బాధలో కూడా నాకు అడగాలి అనిపించలేదు. ఇంకొకటి నేను బేబీ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీళ్ళని నేను అడగను. వీళ్ళంతా వీళ్ళు చెప్పే వరకు అన్నట్టు ఇంకా సైలెంట్‌గా అయితే ఇంటికి వెళ్ళిపోయినా అనమాట. సో, ఇంతేనండి నా డెలివరీ వ్లాగ్. ఇంత ఎమోషనల్‌గా ఉంది గాబట్టే నేను ఇన్ని డేస్ పోస్ట్‌పోన్ అయితే చేయాల్సొచ్చింది. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి బేబీకి ఏమైంది, సర్జరీ జరిగిందా లేదా గూడా నేను డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.